దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారని విశ్వసిస్తున్నాను. దేవుడు మీ ఎడల అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడని మీ ఫోన్ కాల్స్ ద్వారా అక్కడక్కడ కనపడుతున్నప్పుడు ఎంతో మీ వాక్యం విని మేము బలపడుతున్నామని ఎంతోమంది చెప్పటాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఎందుకంటే బలహీనరాల్ని శక్తిహీనరాల్ని నాకేమి లేని దాన్ని నాలో ఆయన ఆత్మ నుంచి నా ద్వారా మాట్లాడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఇది నాన్ని దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచి కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మనం ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, గొప్ప దేవుడు ప్రభా, అద్భుతాలు చేయవాడవు నీ వంటి వారు ఎవరు లేరు నాయన. కార్యాలు జరిగించేవాడువు నీవు నాయన. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచి మరొకసారి ఇదిగో టీవీ ముందుట కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి ప్రభా, బలహీనరాల్ని శక్తిహీనరాల్ని ఎందుకు పనికిరాని నీ పాద ధూళినైన నాలో, శవపేటికనైన నాలో నీ ఆత్మ నుంచి ప్రభా నా ద్వారా ప్రభా నాతో ఈ కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని ప్రభా, మమ్మల్ని నాయన ఆత్మతో నింపి నాయన ఇంకా నీ వాక్యములో మేము బలపడి ప్రభా నువ్వు వచ్చినప్పుడు నాయన ఇంకా ఆత్మతో మేము ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయమని నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచుకునమని యేసు పరిశుద్ధ నామం పట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు బాగున్నారు విశ్వసిస్తున్నాను. మరి ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనం మీ ముందట ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచెము. హల్లెలూయా. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఎందుకు అన్నాడో మనకు తెలుసు. దేవుడు అంటున్నాడు ప్రతి నిత్యము భయపడుతూ ఉంటాం. 360 దినాలు కూడా ప్రతి క్షణము భయం అనేది మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. సాతానుడు ప్రతి క్షణం మనల్ని భయపెడుతూ ఉంటాడు. అయిపోయిందిలే, ఇంకా నువ్వు బ్రతకవు, అయిపోయిందిలే, నీకు వ్యాధి తక్కువ కాదు, అయిపోయిందిలే, నీకు ఉద్యోగం రాదు, అయిపోయిందిలే, భార్య భర్తల మధ్యన సమాధానం లేదు అని ప్రతినిత్యము సాతానుడు భయపెట్టిస్తూ ఉంటాడు. అదే కాకుండా ఇంకా నీ బిడ్డలు ప్రయోజకులు కారులే, ఇంకా వివాహాలు కావలే, నాకు వివాహం కాదులే, నాకు బిడ్డలు పుట్టరులే అని ప్రతినిత్యము భయం 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 అని మనల్ని వెంటాడుతూ ఉన్నది. కానీ ఆయన అంటున్నాడు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిత్యము భయము మనల్ని వెంటాడుతున్నప్పుడు ఒకటే అంటున్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే అపవాది పెట్టే భయాలన్నిటిలోంచి మనం భయపడుతున్నాం. ఆయన అన్నాడు మరణం కూడా నా చేతిలో ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, యోహాను కూడా పద్మసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభువుని చూచినప్పుడు అంటున్నాడు ఆయన 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాళ్ళ వల్ల ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా, భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును, జీవించువాడును మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. హల్లెలూయా. భయపడకు, మృతుడినైతిని కానీ ఇగో సజీవుడినై యుగ యుగంలో నేను జీవిస్తున్నాను అంటున్నాడు. అంటూ ఇంకేమంటున్నాడంటే, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఆయన స్వాధీనంలో, మరణం ఆయన స్వాధీనం, పాతాళ లోకం ఆయన స్వాధీనం. ఇంకెందుకండి భయము? భయపడవలసిన అవసరం లేదు. మాకు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ భయపడం ఎందుకో తెలుసా? నేను నమ్మిన దేవుడు సజీవుడు, నేను నమ్మిన దేవుడు జీవము గల దేవుడు, నేను నమ్మిన దేవుడు పునరుత్థానుడైన దేవుడు, ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే ప్రతిసారి చెప్తా ఉంటాను, పునరుత్థానుడైన దేవుడు, శక్తిమంతుడు, ఆయన అద్భుతాలు చేయవాడు, ఎల్ షద్దాయి సర్వశక్తిమంతుడు అంటున్నాడు, ఉన్నవాడని అనువాడనే ఉన్న దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా? కానీ మనం ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం. నమ్మిక మాత్రం ఉంచు అంటాం, చాలా విషయాల్లో భయపడిపోతుంటాం. కానీ దేవుడు మనతో ఉన్నాడని నమ్మం. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, భయపడకు, యేసయ్య నీతో ఉన్నాడు, నడిపిస్తాడు. మాకు 4 పిల్లలు, మీకు చెప్పాను కదా. మా పాప చిన్నగా ఉన్నప్పుడు, 2 సంవత్సరాల పాప ఉన్నప్పుడు భయంకరమైన బ్లడ్ మోషన్స్ విపరీతంగా అయింది.
ఇంకా డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తిన, దేవా నాకు 3 కొడుకుల తర్వాత నేను ప్రార్థించుకుంటే నాకు బిడ్డని ఇచ్చిన నాయన, మరి ఆ బిడ్డని ఇగో నాయన రక్తపు విరోచనాలతో బాధపడుతుందయ్యా, ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా అనుకుంటూ మళ్ళీ నేనేం చేశానంటే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తిన. ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి చూపిస్తూ ఉన్నాం. 20 రోజులు అయిపోయింది. బ్లడ్ మోషన్స్ అయితేనే ఉన్నాయి. అప్పుడు ప్రభు దగ్గర మందు తీవాలని మందు ఇట్లా తీసుకొస్తుంటే మా పాప ఏం చేస్తుందంటే ఆ మందుని చూడగానే వామిటింగ్ చేసేసేది, కక్కేసేది, మొత్తం అంతా ఆ మెడిసిన్ అంతా బయటికి వెళ్ళిపోయేది. డాక్టర్ అన్నారు, మీరు మెడిసిన్ వేయకపోతే ఎలా, ఆ రక్త విరోచనాలు ఎలా తగ్గుతాయి అని డాక్టర్ నన్ను అడిగిన. అప్పుడు నేను ప్రభు దగ్గర అడిగిన, ప్రభా ఏం చేయాలి ప్రభా, నేను 3 కొడుకుల తర్వాత బిడ్డ కావాలని నిన్ను అడుక్కున్నప్పుడు నా కుమార్తెని ఇచ్చావు కదా ప్రభా, మరి నా కుమార్తెకు ఇగో భయంకరమైన బ్లడ్ మోషన్స్తో బాధపడుతుందయ్యా, మరి నేను సహాయం చేయ ప్రభా అని దేవుని దగ్గర అడిగిన. మామూలుగా అడిగిన, ఏడ్చుకుంటూ అడగలేదు, ఉపవాసం ఉండి అడగలేదు, ఏదో అడిగిన, దేవా సహాయం చేయ ప్రభా. మళ్ళీ అనుకుంటూనే ఉన్నాను, ప్రార్థించుకుంటున్నా, మోషన్స్ తక్కువ కాకపోయేటప్పటికల్లా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎత్తుకపోయాను. అట్లా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాను, కానీ ఏ ఒక్క డాక్టర్ కూడా నా బిడ్డ రక్త విరోచనాలు కట్టడింప చేయలేడు. కానీ ప్రభు సన్నిధిలో ఒకరోజు ఇంకా నా కూతురు చనిపోతుంది అనుకున్నాను, ఇంకా లాభం లేదనుకున్నాను నా కూతురు. ఎందుకంటే రక్త విరోచనాలు భయంకరమైన, ఎన్ని బట్టలు పెట్టినా రక్తమే మోషన్స్ అయిపోయేది. అప్పుడు నేను ప్రభు దగ్గర మొక్కళ్ళుండి ఆ రాత్రంతా ప్రభుతో పెంకులాడిన, దేవా నువ్వు జీవం గల దేవుడు కదయ్యా, భయపడొద్దన్నావు కదా, నమ్మిక మాత్రం ఉంచన్నావు కదా, అనేక మందిని చనిపోయిన వారిని లేపినావు, స్వస్థపరిచినావు, గ్రుడ్డి వారిని స్వస్థపరిచినావు, వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కరిని ముట్టి నువ్వు స్వస్థపరిచినావు, చనిపోయిన వారిని లేపినావు, నువ్వు గొప్ప దేవుడు కదా తండ్రి. ఇక నాయన బిడ్డను అడిగినప్పుడు నా కుమార్తెని ఇచ్చినావు నాయన, మరి ఆ కుమార్తెకు రక్త విరోచనాలు అవుతున్నాయి తండ్రి, ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాను కానీ లాభం లేదంటున్నారయ్యా. నువ్వు జీవం గల దేవుడు, నువ్వు బాగు చేయగల దేవుడు, నువ్వు నమ్మిన దేవుని మహిమ చూతవని చెప్పిన దేవుడు. ఇగో నాయన నేను నమ్ముతున్నాను, భయపడకన్నావు, ధైర్యంగా ఉండమన్నావు, మృతుడనైతే కానీ ఇదిగో సజీవుడినై యుగయుగములు ఏల్చున్న దేవుడిని అన్నావు కదా తండ్రి అని ఆ రాత్రి నా బిడ్డను మంచం మీద పెట్టి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ రాత్రంతా పెనుగులాడినా. ఏమని పెనుగులాడినా తెలుసా, నాకు బిడ్డని ఇచ్చినావు, నువ్వు తప్పకుండా బాగు చేయాలి, ఎందుకంటే నువ్వు పరమ వైద్యుడవు, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను దేవా, నా బిడ్డను తప్పకుండా నువ్వు బ్రతికిస్తున్నావు, ఈ మోషన్స్ ఆపేస్తున్నారు, మీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి, వందనాలు వందనాలని కన్నీరు కారుస్తూ నా బిడ్డను బ్రతికించయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా, ఈ రక్త విరోచనల నుండి తక్కువ చేయండి అయ్యా. నేను అడిగితే నాకు బిడ్డను ఇచ్చినావు ప్రభా. సాతానుడు చూడు ఎంత పని చేస్తున్నాడయ్యా, కానీ నువ్వు సాతాన్ని జయించిన దేవుడు, సాతాన్ని తల చిరగొట్టిన దేవుడు, తప్పకుండా నువ్వు బాగు చేస్తావు దేవా అని నేను కన్నీటితో, బాగు చేసినందుకే నీకు వందనాలు, బాగు చేసినందుకే నీకు వందనాలు అని నేను కన్నీటితో ప్రార్థించినప్పుడు, నా ప్రియ బిడ్డలారా, మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన కన్నీరు వింటాడు. మనం కొన్నిసార్లు వెంటనే కాదు, లేటుగా జరుగుతుంది, కానీ తప్పకుండా ఆయన జరిగించి తీరుతాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అందుకే నేను ప్రార్థించినప్పుడు తెల్లవారేటప్పటికల్లా నా కూతురికి బ్లడ్ మోషన్స్ కట్టడిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఎన్నో చెప్పగలనండి, పుస్తకాల్లో చదివి చెప్పేటి కాదు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించినాడు. అందుకే చెప్తాను, ఎల్ షదాయ్ సర్వశక్తి మాత్రం యెహోవా షమ్మ మనతో ఉండేవాడు. మనుషులు ఇచ్చిపెట్టేస్తారండి, మమ్మల్ని ఇచ్చిపెట్టేశారు, మా వాళ్ళ మేలు పొందిన వాళ్ళు అందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేడు. నా ప్రియబిడ్డ నిన్ను కూడా విడిచిపెట్టాడు. ఎన్నో సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతున్నావా, నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, నీకు వివాహం కాటలేదని బాధపడుతున్నావా, ఆయన అన్నాడు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మనకు తెలుసు, మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూస్తే, సమాజ మందిరపు అధికారులు యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయన మిగుల బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, కాబట్టి నువ్వు రాయ్యా. ఆయన పాదాల మీద పడ్డాడు, పడి అడుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, తప్పకుండా నేను వస్తాను, నడుస్తున్నప్పుడు మనం చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము
40వ వచనం, జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచెను కనుక అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరను అక్కడ వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ళు ఈడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని బతిమలాడుకొను. ఆయన వెళ్ళుచుండగా, ఆయన వెళ్తున్నాడు, ఈ లోపల ఏమైందంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఆయన గురించి విన్నది. ఎన్నో ఏండ్ల నుంచి బాగుపడాలనుకున్నది. 12 సంవత్సరాల నుంచి ఎంతో మంది దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎంతో డబ్బు వ్యయం చేసుకున్నది, కానీ ఎవరి వల్ల నయం కాలేదు. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను స్వచ్ఛపరచబడతానని ఆమె వచ్చినప్పుడు ఆమె కొంగు వెనుక నుంచి వచ్చి ఆయన కొంగు ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థపరచబడ్డది. అయితే మనం అనుకుంటాము ఇది ఎందుకు మధ్యలో రాశారని నేను అనుకుంటున్నాను, నా తలంపు. ఎందుకంటే ఆలస్యం అయినందు మూలని, ఎందుకంటే ఆమె వచ్చి ముట్టుకోగానే ఆమె స్వస్థపరచబడ్డము. ఆయన నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు ముట్టుకున్నారు నన్ను అన్నప్పుడు ఆమె వణుకుతూ భయపడుతూ, అయ్యా నేను ముట్టుకున్నానయ్యా, నేను స్వస్థపరచబడ్డాను అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను బాగుపరచను. హల్లెలూయా. ఆ విశ్వాసం మనకు ఉండాలని ఆమె చెప్పుతున్నప్పుడు అంతలోపట యాయిరు దగ్గర నుంచి అతను వాళ్ళ ఇంటి నుంచి ఆయన వచ్చి, అయ్యా నీవెందుకు మళ్ళా ఆయనను బతిమలాడుతున్నావు, నీ కుమార్తె చనిపోయింది అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, ఇంకెందుకు ఆయనను బలవంతం చేయొద్దు, చనిపోయింది ఎందుకని. అప్పుడు ఆయన అంటాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. మనము నమ్మిక ఉంచుతున్నామా? ఆయన నమ్మిక ఉంచాడు. ఆయన భయపడుతున్నాడని దేవునికి తెలుసు అన్నాడు. నీ కుమార్తె చావలేదు, ఆమె నిద్రిస్తుందని ఆ ఇంటికి వెళ్ళి ఆయన లేపినట్లు మనం చూస్తూ ఉన్నాం. అట్లా బైబిల్లో అనేక మంది ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఒక తండ్రి వచ్చినాడు, కుమారుడికి ఫిట్స్ వస్తున్నాయని మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం నుంచి 29 వరకు చూస్తే, జనసమూహం ఒకడు వచ్చి, బోధకుడా, మూగదెయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని, అది ఎక్కడి నుండి వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కాచుకుని పండ్లు కొరుక్కుని మోర్చిల్లును, అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును, ఏమైనాను నీ వలన మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడిగాడు. నా కొడుకు ఫిట్స్ వస్తున్నాయి, పడిపోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది, ఒకవేళ నీవేమైనా సహాయం చేస్తే నా మీద కనికరపడి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు 23వ వచనంలో, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా? అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నాకు అపనమ్మకం కలుగుకుంటా, నాకు సహాయం చేయమని. నువ్వు అపనమ్మకం కలిగి ఉన్నావా ఈ దినాన్ని? ప్రభు అడుగుతున్నాడు, నువ్వు అదే అడగాలి. అయ్యా నాకు అపనమ్మకం కలగకుండా నాకు తప్పకుండా చేస్తావని విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానని అడుగు. నా ప్రియబిడ్డ, పడక మీద ఉన్నవేమో, నీకెన్నో రోజుల నుంచి వ్యాధితో ఉన్నవేమో, మరణకరమైన రోగం నిన్ను వెంటాడుతూ ఉన్నదేమో, కానీ జీవం గల దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు తప్పకుండా నీకు విడుదల కలగ చేస్తాడు. నాకు ఉద్యోగం రాలేదని వేదన పడుతున్నావా? నీ కన్నీరును చూస్తాడు ఆయన, తప్పకుండా నీకు ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు వ్యాపారంలో నష్టపోయినవా? దేవుడు తప్పకుండా తిరిగి నీకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. మనము నమ్మాలి. అందుకని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అక్కడ మనం చూస్తున్నాం, ఆ కుమార్ని బాగు చేసినట్లు మనం చూస్తున్నాం, యాయిరు కుమార్తెని లేపినట్లు చూస్తున్నాం. అదే రీతిగా లాజరు కూడా 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు కూడా ఆయన లేపినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ, నీ జీవితంలో ఎన్ని శ్రమలున్నా భయపడవద్దు, దేవుని యందు నమ్మిక ఉంచు. అందుకే అంటున్నాడు ఆయన, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. మనకి జీవన యాత్రలో భయపడకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన కలిగిన, దుఃఖము కలిగిన, అవమానాలు కలిగిన భయపడొద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? మనతో ఉన్నాడు సజీవుడైన దేవుడు, యుగములు జీవించున్నవాడు. హల్లెలూయా. కానీ ప్రతినిత్యం మనం అనుకుంటాం, భయపడిపోతుంటాం. అనుకన్నాడు చూడండి, కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే, నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును. హల్లెలూయా. ఎందుకంటే భయం అంట, దేవుని యందు నమ్మకించువారు ఉన్నాను, నేను భయపడను, శరీరాధారులు నన్ను ఏమి చేయగలరు అంటున్నాడు. చూసారా? భయపడినాయా, నేను ఎందుకు భయపడతాను? మనం చూస్తుంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం అంతా మనం చదివితే అందులో దావీదు గొలియాతుని చంపినట్లు మనం చూస్తున్నాం. ఆయన కూడా ఏమంటున్నాడంటే 37వ వచనంలో, సింహము ఎలుగుబంటుల నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడని ధైర్యంగా ముందుకెళ్ళాడు. తెలుసు మనకి
9 అడుగులున్న గొల్యాతును చంపేశాడు. ఎందుకో తెలుసా? ధైర్యం, విశ్వాసం. తప్పకుండా ఆయన నేను చంపేస్తానన్నాడు, చంపేశాడు. అంత విశ్వాసం మనకున్నదా? మనం భయపడకూడదు, భయపడిపోతుంటాం ప్రతి నిత్యం. ఆయన అన్నాడు నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. 32వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు యెహోవా యందు నమ్మిక ఉంచువాన్ని కృప ఆవరించును. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా దేవుని యందు నమ్మిక ఉంచాలి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఎక్కడ కుమ్మరించాలండి? కష్టదాగనే బయటకు వెళ్ళిపోతాం, అటు వెళ్తాం. నమ్మకం ఉంచాం, డాక్టర్లు నమ్ముకుంటాం, మనుషులు నమ్ముకుంటాం, ఈ లోకపు మనుషులు నమ్ముకుంటాం. కానీ దేవుని నమ్మాలి. దేవుని ఎప్పుడైతే నమ్ముతామో, దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో తప్పకుండా ఎలాంటి రోగమైనా దేవుడు నేను స్వస్థపరుస్తాడు. ఎలాంటి వ్యాధి ఉన్నా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీకు ఎలాంటి సమస్యలున్నా ప్రతి సమస్యను తీర్చే గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పడక మీద ఉన్నవా? దేవుడు నిన్ను లేపుతాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ఎందుకు నమ్మికొంచు నా ప్రియబిడ్డ, నువ్వు లేచి నడవన్నాడు. 38 సంవత్సరాలు వ్యాధి కలిగిన ఆయన్ని ఎవరు నన్ను తీసుకెళ్తలేరయ్యా. అందులో నీళ్ళు ముంచడానికి వెళ్తుంటే అందరు బాగుపడిపోతున్నారు, కానీ నేను అందులోకి వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు ముట్టలేదా? నువ్వు స్వస్థపడకూర్చున్నావా అని అడిగాడు. అవును ప్రభా, నేను స్వస్థ. నువ్వు అడగాలి. అదే ప్రభు ఇది నన్ను నిన్ను అడుగుతున్నాడు. నమ్మికించు, తప్పకుండా దేవుడు మనని సహాయం చేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల. నేను ఇందాక చెప్పాను, మా పాపకు రక్త విరోచనాలు అవుతున్నాను. పట్టుదలతో కన్నీటితో రాత్రంతా పెనుగులాడి ప్రభు దగ్గర ప్రార్థించిన నా బిడ్డ స్వస్థపరచబడ్డది. అందుకే మనం కనిపెట్టాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 31వ వచనంలో అంటున్నాడు సొమ్మసిల్లని వారికి బలమిచ్చేవాడు ఆయనే. 29వ వచనంలో శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు మనం ఉండాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగమును యెహోవాను నమ్ముకొనుడి అంటూ యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవని మనసుని మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయందుగా యెహోవా యందు విశ్వాసం ఉంచమంటున్నాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. మనం విశ్వాసం ఉంచాలి. మనం విశ్వాసం ఉంచకుండా భయపడిపోతుంటాం. ప్రతి నిత్యం భయపడిపోతుంటాం. భయపడకూడదు. దేవుడు కార్యం చేస్తాడు. వ్యాధి వచ్చినా భయపడద్దు, ఉద్యోగం లేకున్నా భయపడద్దు, బిడ్డలు లేకున్నా భయపడద్దు, నీ కుటుంబంలో తొందరలు అవుతున్నా భయపడద్దు. నేను చెప్తాను, రేయి మొదటి జామున లేచి ఆయన పాదాల దగ్గర పట్టుకుని, దేవా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, నాకు ఈ బాధ వచ్చిందయ్యా, నాకు బిడ్డలు లేరయ్యా, నువ్వే నాకు ఆశ్రయమయ్యా అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. తప్పకుండా ఆయన సహాయం చేయగల దేవుడు. అందుకే అంటున్నాడు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి. ఎల్లప్పుడూ ప్రతి క్షణము ఆయన యందు నమ్మకించాలి. నమ్మకించిన ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి అన్న దేవుని సన్నిధిలో కుమ్మరించింది అద్భుతం పొందుకున్నది. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో అందుకే అన్నారు రేయి మొదటి జామున లేసి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తు, మనుషుల వైపు కాదు. మనుషుల దగ్గర కుమ్మరిస్తూ ఉంటాం కానీ ఏం ప్రయోజనం లేదు. ఆయన వైపుకి నీ చేతులు ఎత్తినప్పుడు దేవుడు అద్భుత కార్యము జరిగిస్తాడు. కాబట్టి అంటున్నాడు కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 14-16 వచనాలు మనం చూస్తే యెహోవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను, నీ కృపచేత నన్ను రక్షింపమని వేడుకుంటున్నాడని దావీదు భక్తుడు అంటున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకంలో నువ్వు ఉండగా నాకేది అక్కర్లేదయ్యా, నీవు ఒక్కడ వింటే చాలు. ఎంత విశ్వాసం చూసారా? అబ్రహాము కూడా అంతే విశ్వాసాన్ని నమ్మాడు. అది అతని నీతిగా ఎంచబడ్డది. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు. యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. అనేక మంది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము. అనేక కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలిగారు. ఎలాగో చేయగలిగారో తెలుసా? ఆయన ఎందు విశ్వాసం ఉంచారు. విశ్వసించేవాడు ఎన్నడూ కలవరపడడు. నువ్వు కలవరపడకుండా ఉండాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో నువ్వు నమ్మిక ఉంచి దేవుడు గొప్ప కార్యాలు నా ఎడల జరిగిస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో
నీకు సమస్తము సాధ్యం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసినట్లయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించి వాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూసారా, మహాగణుడు పరిశుద్ధుడు ఆయన అంటున్నాడు, వినయం గల వారి మనసు దగ్గరని ఆయన ఉజ్జీవింప చేస్తాడట. అంతేకాకుండా 16వ వచనములు అంటున్నాడు, నేను నిత్యము పోరాడు వాడను కాను, ఎల్లప్పుడూ కోపించి వాడను కాను, అలాగుండిని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. 17వ వచనములు, వారి లోపం వల్ల కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, నేను వారి ప్రవర్తనను చూచి తిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. హల్లెలూయా. ఆయననే స్వస్థపరుస్తాడట. మన కష్టాలు కలిగిన బాధలు కలిగిన ఆయన నిత్య నివాసి పరిశుద్ధుడు, పరలోకంలో ఉన్న దేవుడు నీ కోసం నా కోసం ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. మన కన్నీటిని తుడవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి మీరు బతుకుతారు, ఎవరి మనసు నీ మీద అనుకున్న వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడదు అన్నాం. ఆయన మీద మన మనసు నుంచి ప్రభా నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దిక్కు అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన అంటున్నాడు, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, నేనే వారిని స్వస్థపరచదును అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడంటమ్మా, నీ బాధ తీసేస్తాడు, నీ రోగాన్ని ఆయన మాన్పుతాడు, నీ కష్టాలు ఆయన గట్టెక్కించడు. చాలా మంది ఫోన్ కాల్స్ చేసి చెప్తుంటారు, అమ్మ నా బిడ్డలకి వివాహం కాలేదమ్మా, నా బిడ్డలు చెప్పిన మాట వింటలేదమ్మా, నా భర్త తాగుబోతాయి, నన్ను అసలు పట్టించుకోవట్లేదమ్మా, నా బిడ్డల్ని పట్టించుకోవట్లేదమ్మా, ఎంతో కష్టపడుతున్నామమ్మా. అమ్మ మా కొరకు ప్రార్థించిందమ్మా, మాకు వేదన ఉందమ్మా, కలుగుతుంది, బాధ కలుగుతుందమ్మా అని వారు ఎంతో మంది ఏడుస్తూ మమ్మల్ని ప్రార్థించమని అడుగుతున్నారు. నా ప్రియ బిడ్డ నీవేం భయపడకు. ఆయన అంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దిక్కుంతురు గాని మీ దుఃఖము సంతోషమగునని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏడ్చి ప్రలాపిస్తారు కానీ మనం ఏడుస్తాం, కానీ ఆయన మన విషయంలో సంతోషం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటున్నాడు, భయపడకు, నేనున్నానమ్మా, దిగులు పడుకు, నేను నిన్ను బలపరుస్తున్నామ్మా, నీతి అన్న దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను, నేనే ఎత్తుకుని వాడను, నేనే చంక పెట్టుకుని వాడను, నేనే కడపెట్టి వాడను, మొదటి వాడను, మృతుడిని అయితుంది కానీ ఇదిగో సజీవుడిని, యుగ యుగములో ఏల్చున్న దేవుడిని అన్నాడు. మరణం నా చేతిలో ఉంది, పాతాళ లోకం నా చేతిలో ఉందండి. అంత గొప్ప దేవుడు. చూసారా, ఇంకెందుకు భయపడతావు? అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు కలిగిన, అపనిందలు కలిగిన, అవమానాలు కలిగిన భయపడది. ఎందుకో తెలుసా? ఎల్ షదాయి నీతో ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా షమ్మ మనతో ఉన్నాడు. యెహోవా నిస్సి మనకు విజయం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. కృంగిన వారిని ఆయన లేవనెత్తేవాడు, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయననే అన్నాడు. హల్లెలూయా. నువ్వు సొమ్మసిల్లిపోతున్నావా? కష్టాలతో వేదనతో కన్నీరు కారుస్తున్నావా? నా ప్రియ బిడ్డ, తప్పకుండా నీకు ఉద్యోగం దేవుడిస్తాడు. నీ బిడ్డలకు తప్పకుండా వివాహం జరిగిస్తాడు. తప్పకుండా నీ ఎడల అద్భుత కార్యం జరిగిస్తాడు. నాకు ఇల్లు లేదు, నా బిడ్డలకి ఇంకా వివాహం కాలేదు. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి అడుగుతుంది, అమ్మా నా బిడ్డలు ఇంకా ప్రయోజకులు కాలేదమ్మా, మాకు ఉండడానికి నివాసం లేదమ్మా, నా బిడ్డలకి కొరకు ప్రార్థించండి అమ్మా, నా కొరకు ప్రార్థించండి అమ్మా. ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటంటే నా ప్రియబిడ్డ, నువ్వే వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావు నాకైతే తెలియదు, కానీ చూస్తున్న దేవునికి నీకు తెలుసు. ఆయన తప్పకుండా నిన్ను చూస్తున్నాడు. అలనాడు హాగర్ను చూచిన దేవుడు నిన్ను చూస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన అన్నాడు, నీకు సహాయం చేయవాడ నేనే. మనుషులందరూ అంటారు సహాయం చేస్తాడు. అందుకే రాజులు నమ్ముకుంట కంటే నిన్ను ఆశ్రయించటం మీరు, నన్ను నమ్ముకుంట కంటే నిన్ను ఆశ్రయించటం మేలని దావీదు భక్తుడు అన్నట్టు మనం కూడా ఈ దినాన్ని అడుగుదాం ప్రభుని, అయ్యా నీవే నాకు సహాయం అయ్యా. బిడ్డలు లేరని బాధపడుతున్నావా? బాధపడకు నా బిడ్డ, తప్పకుండా అన్నాన్ని దర్శించిన దేవుడు, వృద్ధాప్యమందు ఎలిజబెత్ జకర్యాలకి ఇచ్చిన దేవుడు, అబ్రహాము శారాలకి ఇచ్చిన దేవుడు, మనోహ భార్యకి ఇచ్చిన దేవుడు నీకు ఇయ్యలేడా? నీకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు
కుమ్మరించినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీ ఎడల అద్భుత కార్యము జరిగిస్తాడు. యోబు అంటున్నాడు 42వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, దేవా నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా అన్నాడు. ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియ బిడ్డ, భయపడకుడి. దేవుడు అంటున్నాడు లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనంలో, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు భయపడుతున్నావా? ఈ వాక్యం ఏంటన్నా బిడ్డ, భయపడకు, నమ్మిక ఉంచు. ఎందుకో తెలుసా? జీవం గల దేవుడు. నమ్ము, దేవుడు కార్యాలు చేస్తాడు. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగల గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉన్నాడు, నన్ను నడిపించిన దేవుడు. నా బిడ్డలకు ఎన్నో శ్రమలు కలిగిన మరణాపాయంలో నుండి ఆయన జీవంలోనికి నడిపించినాడు. ఎందుకంటే మృత్యునేతిని కానీ ఇదిగో సజీవుడునే యుగ యుగములు జీవించిన దేవుడు మనతో ఉన్నాడు. భర్త ఇచ్చిపెట్టేస్తాడు, భార్య ఇచ్చిపెట్టేస్తాడు, బిడ్డలు విడిచిపెట్టేస్తాడు, ఈ లోకమంతా విడిచిపెట్టినా భయపడద్దు, యేసయ్య నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుడు నీతో ఉంటాడు. మొక్కరిసమా, ప్రార్థించుకుందామా. అయ్యా నా కన్నీటిని తుడిచేవాడు నీవేనా అయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వే నా ఆశ్రయం అయ్యా అని నువ్వు మొక్కలుండు. ఇప్పుడు మోకరించు. నా ప్రియబిడ్డ, భయపడద్దు. వేదనతో ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా, ఆయన నిన్ను ఓదార్చడానికి నీ ప్రక్కన నిలబడినాడు. నువ్వు అనుకుంటున్నావా నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావా? నా మరణ పడక మీద ఉన్నాను, నన్ను ఎవరు లేవనెత్తుతలేరు అనుకుంటున్నావా? యేసయ్య నీతో ఉన్నాడమ్మా, భయపడకు. ప్రార్థించుకుందామా, ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు ఇచ్చేవాడా నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఇగో ఈ బిడ్డలు ప్రభా ఈ టీవీ ముందట కూర్చొని ప్రభా నీ వాక్యమును విన్నారు ప్రభా. అవును ప్రభా, ప్రతి నిత్యం సాతానుడు మమ్మల్ని భయపెట్టిస్తూ ఉంటాడు తండ్రి. అయిపోయిందిలే, ఇంకా లేవాడులే, ఇంకా అయిపోయిందిలే, వీళ్ళు బ్రతకరులే, ఇంకా అయిపోయిందిలే, వివాహం జరగదులే, అయిపోయిందిలే, ఉద్యోగం రాదులే, అయిపోయిందిలే, బిడ్డలు పుట్టరులే అని సాతానుడు, ఓ మీకు ఇల్లు లేదు, వాకలేదు, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీకేం ప్రయోజనం ఉన్నది అని సాతానుడు ప్రతి నిత్యము నాయన మమ్మల్ని భయపెట్టిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు జీవం గల దేవుడు అయ్యా, నువ్వు ప్రతి నిత్యం మాట్లాడుతున్నావు ప్రభా. భయపడకు, ఇగో సజీవుడినైనాను, యుగ యుగంలో మీతో ఉన్న దేవుడును, ఉన్నవాడు ననువాడనైన దేవుడిని అని నువ్వు గొప్ప ఆదరణ మాటలు మాకు అనుగ్రహించిన గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఈ టీవీ దగ్గర కూర్చొని ప్రభా మోకరించి ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారో అయ్యా, నాకైతే తెలియదయ్యా, కానీ నువ్వు చూస్తున్న దేవుడు కదయ్యా. మరి కన్నీటిని తుడుమని ప్రార్థిస్తున్నామయ్యా. భయపడకు, ధైర్యంగా ఉండని చెప్పమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. ఆ యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు, చనిపోక ముందట ఆ తండ్రి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా రండయ్యా, మీరు నా కుమార్తె చేతులు ఉంచండి అయ్యా తల మీద అని ఆయన బ్రతిమలాడుకున్నట్టు అయ్యా మేము నిన్ను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. అయ్యా ఏ కష్టంలో ఉన్నారో నిన్ను బ్రతిమలాడుకుంటున్నారయ్యా. వారి కన్నీటిని చూడండి అయ్యా, వారి కన్నీటిని చూసి వారికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, వారికి కావలసిన అవసరతలన్నీ మీరు తీర్చమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. అయ్యా కన్నీటిని తుడిచే దేవుడు అయ్యా, మా కన్నీరుని నాయన సంతోషంగా చేయగలవాడు దేవుడు నీవే తండ్రి. ఓ నాయన మారాని మధురంగా మార్చగల గొప్ప దేవుడు మాతో ఉన్నందుకే నీకు వందనాలయ్యా. ఈ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డని నువ్వు దర్శించి అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాం, దురాత్మ సమూహాలను అగ్నితో కాల్చివేస్తున్నాం. హల్లెలూయా. పునరుత్థాన శక్తి కలిగిన నామములో నాయన మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము పొందుకున్నవన్నీ నమ్మనట్లు ప్రభా నాయన మీరు మాకు కృపా సహాయమును దయచేయమని, అపనమ్మకము కలగకుండా ప్రభా నాయన నమ్మకం ఉంచి ప్రభా నువ్వు గొప్ప దేవుడు, అద్భుతం జరిగించే దేవుడు అని ప్రభా మేము విశ్వసించినట్లు మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపుమని, దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామం పట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును కాక. మరి మీకు ప్రార్థన అవసరతలు కోరిన ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ప్రార్థించుకోవచ్చు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ప్రార్థించేదానికన్నా మీరు ఉపవాసం అండి, కన్నీరు కాచి భయపడకుండా ఆయన సన్నిధిలో ఉండి నమ్మిక మాత్రం అన్నాడు. ఏ రీతికైతే నమ్మిక ఉంచి ప్రార్థించి అద్భుతాలు పొందుకున్నారు, నువ్వు కూడా పిలిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు బిడ్డ. ఆయన కూడా నీకు సహాయం చేస్తాడు. అలాంటి గొప్ప దేవుని దీవెన మీ కుటుంబాలకు దయచేయను కాక.
ఆమేన్.